మనం నిజం తెలిసైనా మాట్లాడాలి, తెలియకైనా మాట్లాడాలి. తెలిసి తెలియక మాట్లాడడం ఒక ఎత్తు, ఎవరి మీదనో ద్వేషంతో మరేదో తప్పుడు ప్రచారంలో మనం కూడా పార్ట్ కావడం మరొకెత్తు. అమెరికాకు సంబంధించినటువంటి ఎలన్ మాస్క్ అమెరికా వాడే కదా, మొన్న ట్రంప్తో పాటు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు కదా, ఓ రకంగా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు కదా. అసలు ఈ మొత్తం దరిద్రాన్నంతా భారతదేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద పెత్తనం చెలాయించాలనుకున్నట్టు డీప్ స్టేట్ టీం, సోరోస్ టీం ఏదైతే ఉందో ఆ టీం మీడియాని మొత్తాన్ని కొనేసింది. అంతకుముందు 2020లో బైడెన్ గెలవడానికి కారణమైంది, అట్లాగే ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు మారడానికి కారణమైంది. ఆ డీప్ స్టేట్ టీం తరపున రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ పనిచేసింది. వాళ్ళు $300 మిలియన్ డబ్బులు తీసుకుని ప్రపంచంలో డీప్ స్టేట్ ఫార్ములాకు అనుగుణంగా వార్తలు తయారు చేసి వడ్డించారని చెప్పి బహిరంగ ఎలన్ మాస్క్ అధికారికంగా ప్రకటించాడు. ఆ లెక్కలతో సహా బయటపెట్టాడు. అది జరిగిన మరుసటి రోజునే ఇక్కడ ఒక స్టోరీ వచ్చింది. ఏంటంటే అదానీ అనేటటువంటి